అంబులెన్స్ పూర్తిగా ఉచితం. హాస్పిటల్లో ఎవరైనా డబ్బులు అడిగితే చర్యలుంటాయని హెచ్చరించారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. TV9 కథనాలతో విజయవాడ న్యూ GGH పరిశీలించిన కలెక్టర్ సిబ్బందికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. విజయవాడ న్యూ GGH లో అంబులెన్స్ మాఫియా తోపిడీని ఆధారాలతో సహా బయటపెట్టింది TV9. వెంటనే సర్కార్లో కదలికొచ్చింది. ఈ దందా వెనుకున్న నెట్వర్క్ పై కొరడా జొలిపించింది. GGH డిప్యూటీ CMRO మంగాదేవిని మాతృశాఖకు బదిలీ చేసింది. TV9 కథనాలతో అలర్ట్ అయిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా స్వయంగా GGH ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న సేవలపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓపీ లైన్ల దగ్గర నేరుగా రోగులతో మాట్లాడారు. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఆసుపత్రిలో సరైన సదుపాయాలు కల్పించడం లేదు, తమ సమస్యలు అడిగేవారు లేరంటూ రోగులు కలెక్టర్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి ఆవరణలో ఉన్న మహాప్రస్థానం అంబులెన్స్ సర్వీసులను కలెక్టర్ పరిశీలించారు. అంబులెన్స్ సేవలకు ఎవరైనా ఒక్క రూపాయి అడిగినా సహించేది లేదని హెచ్చరించారు. మృతుల కుటుంబాల నుంచి డబ్బులు వసూలు చేయొద్దు, మృతదేహాలను ఉచితంగా సొంత గ్రామాలకు చేర్చాలని సూపరింటెండెంట్ ను ఆదేశించారు. అనంతరం వైద్య శాఖ అధికారులతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించి విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఇక నుంచి పేదలను ఎవరూ మోసం చేయకుండా అంబులెన్స్ సర్వీసులు పూర్తిగా ఉచితం అనేలా వాహనాలపై పెద్ద అక్షరాలతో స్టిక్కర్లు అంటించారు.